స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కాకినాడ పిఠాపురం హైవే రోడ్డులో చిత్రాడ గ్రామం చివరన హైవే పక్కన కోనేరు ఎదురుగా వెలిసినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారిగా భక్తులు తెలియచేస్తున్నారు. మరియు ఇటువంటి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. చిత్రాడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గత 9 సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారు వెలయడం జరిగింది. 42 ఊళ్ళ నుండి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏంటంటే ఇక్కడ స్వామి కళ్ళు మూసుకుంటే కనపడతారు. ఇక్కడ 12 టీంలు ఏర్పాటు చేసామండి మొత్తం ఊరంతా కలిపి. ఈ 12 టీంలు కూడా ఒక్కో నెల అంటే పౌర్ణమి తర్వాత వచ్చి పౌర్ణమి వరకు కూడా ఒక నెలకి వాళ్ళకి అప్పచెప్తాం ఒక టీంకి. ఆ రోజు నుండి పౌర్ణమి తర్వాత రోజు నుండి ఎంతకాలం అయితే అంటే వచ్చి పౌర్ణమి వరకు మొత్తం అన్ని పనులు అలాగే చూసుకుంటారు. స్వామికి సంబంధించి అభిషేకం కానీ ప్రసాదాలు కానీ మిగతా అలంకరణ కానీ మొత్తం ఇక్కడ శుభ్రంగా కడగడం కానీ స్వామిని శుభ్రం చేయడం కానీ ఇదంతా కూడా నెల రోజులు కంటిన్యూగా జరుగుతుంది అన్నమాట. నెల రోజులు అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ టీంకి అప్పచెప్తాం. ఇప్పుడప్పుడే 7 నెలల నుండి కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 7వ నెల స్వామి ప్రతి నెలకి కూడా జనాలు పెరగడం, ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడం, పిల్లలు లేని వాళ్ళకి 18 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా సరే పిల్లలు పుట్టడం, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఈ సేవలోకి వచ్చిన తర్వాత చక్కగా నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ చక్కగా సెట్ అయ్యి వాళ్ళు సుఖంగా ఉండడం. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కోమాలో పోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా బయటపడడం జరిగింది. ఇక్కడ ఒక 10-15 మంది వరకు. ఇంకోటి కరోనా సమయంలో ఒక 6 చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు కూడా స్వామివారు ఏం చేశారంటే వాళ్ళ భార్యకి కనపడి నేనున్నాను కదా మీరు భయపడకంటే తీసుకుపోమన్న వాళ్ళు కూడా 3వ రోజు లేచి నిలబడి స్వామి దగ్గరికి అది శిలాయంతో ఇక్కడికి వచ్చి బోర్ నేర్చిన 6 ఎలా జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే భక్తులందరూ ఇక్కడ ఒక కుటుంబం కింద ఉంటారు. ఇక్కడ పెద్ద ఉండదు చిన్న ఉండదు, అందరూ సేవకులే. ఇక్కడ ఉండి ఉండదు, పంతులు ఉండడు, డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు. ఎవరంటే చిత్రాడండి డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి 9 శుక్రవారాలు వచ్చి 9 ప్రదక్షిణ చేసామనుకోండి 9 వారాల్లో మనకి ఏ సమస్య ఉన్నా సరే ఒక క్లారిటీ వస్తుందండి. అంటే అది మంచిదైతే, చెడ్డదైతే మనం ఏం చేయలేం కదండి. క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా భక్తుల్లో మాత్రం స్వామి తెల్లవారుజాముని 1 గంటన్నరకి ఈ సేవలో పాల్గొనే వాళ్ళు వెళ్ళి తలుపు కొడుతున్నారు. ఈరోజు నాకు ఈ ప్రసాదం వండి పెట్టండి అంటే బూర ఉండండి, గారె ఉండండి, పానకం చేయండి, లేకపోతే మన పూల దాంట్లో పలానా రకం అంటే కనకంబరాలు వేయండి అని ఆయన స్వయంగా కళ్ళలో కనిపించి వీళ్ళందరినీ కూడా స్వామి తన పిల్లలకి. నా పేరు కృష్ణవేనండి. 7 నెలలుగా మేము స్వామివారి సేవ చేసుకుంటున్నామండి. ఫస్ట్ నెల నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఆగింది లేదండి. చాలా బాగా అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. ఆయన చేసిన అద్భుతాలు కూడా చాలా ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ నెల చాలా బాధతోనే వచ్చానండి స్వామివారి దగ్గరికి. చాలా కష్టంతో వచ్చానండి. నా కష్టం అంతా స్వామివారు తీర్చారండి. నాకు చాలా ఇప్పుడైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానండి. ఆయన చేసిన చాలా అద్భుతం ఉందండి. అనుకోని కూడా జరిగాయండి. ఇక్కడ రోజు ఏం చేస్తుంటారమ్మా? రోజు అండి తెల్లవారు 3 గంటలకు వస్తారండి. వచ్చి స్వామివారి దగ్గర శుభ్రంగా అన్నీ శుభ్రం చేసండి, కడిగి మొత్తం చుట్టూ తుడిచండి, మొత్తం శుభ్రం చేసండి, ముగ్గులు పెట్టి స్వామివారికి అభిషేకం అండి, నీళ్ళతో పాలతో అభిషేకం చేసండి. దీపాలంకరణ అండి, స్వామివారికి గంధంతో అలంకరణ చేస్తారండి. చేసిన తర్వాత ఈ దీపాలు ఎంతమంది వస్తే అంతమంది కూడా అభిషేకం చేస్తారండి. దీపాలు కూడా అంతమంది కూడా వెలిగిస్తారండి. అంతమంది ఇంతమంది అని లేదండి, ఎంతమంది వచ్చినా అందరూ కూడా దీపాలు వెలిగిస్తారండి. చాలా బాగుంటుందండి.
ఆ ఆనందంలోనే ఉన్నామండి. మేము చాలా ఆనందంగానే ఉందండి. స్వయంగా జరిగిన మీ అనుభవాలు నమో నారాయణ. 4 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చాలా నీరసం చేసిందండి. వరలక్ష్మి పూజకి వ్రతం చేసుకున్నాడు. కొబ్బరికాయలు కొడితే 3 కొబ్బరికాయలు కుళ్ళిపోయాయండి. కుళ్ళిపోతే 4వ రోజు మా అమ్మగారు బాగాలేదు, నాన్నగారికి బాగా బ్రెయిన్లోంచి మంట వచ్చేస్తుంది, బాగా తట్టుకోలేకపోతున్నారని చెప్పారండి. హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలనేసి అన్నారండి. అన్నాక 2 వారాలు వచ్చాను. 3వ వారం బాగా వేడితో వచ్చానండి. చాలా బాధగా ఉందండి. బాధ ఉంటే ఈ స్వామికి 9 వారాలు మానకుండా వస్తాను స్వామి, ఇలా ఉంది మా నాన్నగారికి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుంటే బ్రెయిన్కి ఆపరేషన్ పడుతుంది, ఆపరేషన్ ఎత్తినా నేను కుదరదు అనేసి అన్నారండి. అన్నాక స్వామికి 3వ వారం రాబోతుకండి మళ్ళీ మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్తానండి. మీ నాన్నగారికి అంతా బ్రెయిన్ బాగానే ఉందమ్మా, చాలా చిత్రంగా ఉంది, బాగానే ఉంది, మీరు ఏ దేవుడిని నమ్ముకుంటున్నారు కానీ బాగా జరిగింది, ఆపరేషన్ పడదు, ఇప్పుడు బాగున్నారు మీ నాన్నగారికి, మందులు కూడా వాడక్కర్లేదు అనేసి అన్నారండి. స్వామివారిని అప్పటి నుంచి వదలకుండా అలాగా వస్తున్నామండి 8 సంవత్సరాలు పెట్టి. నమో నారాయణ. మాకు ఇల్లు ఉండేది కదండి, అయితే ఇక్కడికి వచ్చానండి. 5 సంవత్సరాల కిందటి నుంచి వచ్చి చేసుకునేదండి. చేసుకుని పాలెట్కి వెళ్ళి ఆ స్థలంలో వేసుకుంటే అండి 3 ఏళ్ళు బిల్డింగ్ కట్టుకున్నాడు. మా బాబు జాబ్ వచ్చిందండి, అమెరికాలో ఉంటున్నాడండి. మాకైతే ఇప్పటికి వచ్చి ఇబ్బంది లేదని ఎప్పుడే నమ్ముతాను. నారాయణ. నేను చాలా కష్టంలో నుంచి ఇక్కడికి వచ్చానండి. వచ్చాక నేను అలాగా చేసుకుంటా ఉండేదాన్ని. అయితే మా వారికి కూడా లివర్ గట్ట పాపలు అయ్యి, బెట్ట గట్ట పాపలు అయ్యి, చాలా యాంటీబయాటిక్ చాలా ఇదిగా చెప్పారండి. చెప్తే ఏడు స్వామి నాకు ఇంత ఎలా చేసావు, నేను కొడుకు తెరవలేదు, నాకు భర్త ఎలాగ ఉన్నదో, నేను ఈ గురుగారి దగ్గర తీసుకొచ్చానండి. తీసుకొస్తే గురువు మా ఆయన గారు అయితే ఇంక చాలా మా బుర్రగట్ట తిరగకుండా మెండ సరుకులతో చాలా ఇదిగా ఉండేవారండి. అప్పుడు ఈయన చేయి పట్టుకున్నాక ఆయనకి అలాగా బెడ్ 7,000 మేము బయట పరీక్ష చేయించామండి. అది ఏమీ తేడా లేదమ్మా, అంతా బాగానే ఉందని వచ్చిందండి. స్వామి దయ వల్ల ఇప్పుడు మా ఆయన గారు పనిలోకి వెళ్తున్నారండి. మాకు ఏ లోటు లేకుండా ఉన్నామండి. మేము నాకు కాలు ఇరిగిపోయిందండి. అందులో ఓసో తీయించినాక 5 సంవత్సరాలు అయిపోయింది అన్నారండి. రావన్నారండి. రావు, చాలా సీరియస్, కోమాలో కూడా పోవచ్చు, మా వల్ల కాదు, మేము సంతకం పెట్టమ్మా ధైర్యం, కానీ పెడితే నువ్వు అంటే నువ్వు తీస్తావు, ఆ పైన ఏమైనా మా బాధ్యత లేదన్నారండి. అంటే ఇక కాకనే కదా దేవుని తెలుసుకునండి, స్వామి నువ్వే అన్నాను దండం పెట్టుకుని, ఏమైనా పర్వాలేదు మిమ్మల్ని ఏమన్నాండి, స్వామిని అనుకుంటాను నేను అని చెప్పానండి డాక్టర్ గారితో. మాట అడిగారని డాక్టర్ గారు వచ్చినాను. మా వల్ల కాదమ్మా, అమ్మలో పోయినా మమ్మల్ని ఏమనకాయ నువ్వు అని చంటి పిల్లని అడిగినట్టుగా అడిగి నన్ను చేశారండి. ఏమనండి అని నేను సంతకం పెట్టానండి. ఆ దేవుడి దయ వల్ల ఏం అమ్మలేదండి, బాగా కష్టపడి బతుకుతున్నామండి. శుక్రవారం మా ఆడబడుచు గారికి బాగాలేదని తీసుకొచ్చామండి. ఆవిడకి హార్ట్ కంప్లైంట్ అన్నారండి. తుల్లో చూపించామండి. టెస్టులు అన్నీ చేస్తే ఫస్ట్ వచ్చిందమ్మా, 2వసారి వస్తే పర్వాలేదు, మళ్ళీ 3వసారి వస్తే చెప్పలేమమ్మా అనేసి అన్నారండి. ఆవిడకి 40 సంవత్సరాలండి. అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చామండి. తీసుకొచ్చి వాళ్ళ స్వామివారి దగ్గరికి తీసుకొచ్చండి. అభిషేకం చేయించి స్కానింగ్లు తీసుకెళ్ళామండి. సిటీ స్కాన్ చేయించమన్నారండి. హార్ట్ కంప్లైంట్ కూడా స్కానింగ్ చేయించమన్నారండి. చేయించిన తర్వాత అండి అందులో ఏమీ లేదు, మొత్తం అంతా ఏం లేదమ్మా, అంతా బాగానే ఉందని చెప్పారండి. అక్కడైతే ఒక 25,000 వరకు అయిపోయిందండి. అక్కడ స్కానింగ్లు చేశారండి. అందులో అయితే కంప్లైంట్ చెప్పారండి. స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత అండి, ఆయనకి అభిషేకం చేసిన తర్వాత అండి ఆవిడకి ఏ ప్రాబ్లం లేదనేసి ఇక్కడ చెప్పారండి స్కానింగ్ అయిన తర్వాత.